So hello Andy, first of all many congratulations to those who have already crossed 60k and qualified for free Goa trip from our company Skillrich. And అంతేకాదు congratulations to you also who are going to achieve the free Goa trip in the upcoming days because I know you are going to achieve. నాకు నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా అచీవ్ చేయగలరు. సో ఇవాల్టి ఈ సెషన్ లో మనం గోవా ట్రిప్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం రైట్. యాక్చువల్ గా ఇది సెషన్ కాదు, మనం గోవాలో ఎలా ఎంజాయ్ చేయబోతున్నామా అని ప్లాన్ చేసుకుంటే మిషన్ అన్నమాట. సో సెషన్ లాగా అనిపించే మన గోవా ట్రిప్ మిషన్ ని ఏ టెన్షన్ లేకుండా అకంప్లిష్ చేయాలి అంటే మీరు ఫస్ట్ గోవా ట్రిప్ ప్లాన్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకొని ఉండాలి. సో ఐ థింక్ యూ గైస్ ఆర్ రెడీ టు లిసన్ ద ఫుల్ గోవా ట్రిప్ రైట్. బట్ వెయిట్, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్ ఐ జస్ట్ వాంట్ యూ టు మేక్ యూ క్లియర్ ఏంటి అంటే కొంతమందికి స్కిల్ రిచ్ మీద అండ్ స్కిల్ రిచ్ లో జరిగే గోవా ట్రిప్ మీద కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. సో వాటికి క్లారిఫికేషన్ ఇస్తే ఒక పని అయిపోతుంది కదా. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి స్కిల్ రిచ్ కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 months అయింది కదా, అప్పుడే ఒక ట్రిప్ కి తీసుకెళ్లగలదా, అందులోనూ హై బడ్జెట్ ఉన్న గోవా లాంటి ట్రిప్స్ కి. సో మీకు ఈ డౌట్ రావడంలో తప్పు లేకపోలేదు, ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ కంపెనీ కూడా స్టార్ట్ చేసిన జస్ట్ 2 months లోనే ట్రిప్ కి తీసుకెళ్లలేదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి కంపెనీ ఒకేలాగా పర్ఫార్మెన్స్ అనేది చెయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ షాట్ చూడండి, మీకు తెలుసో తెలియదో ఒక డిజిటల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ కంపెనీకి లాభాల కన్నా లీడర్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే వాల్యూ ఉన్న లీడర్ బోర్డ్ ని వేరే కంపెనీ వాళ్ళు అచీవ్ చేయడానికి దాదాపు 2 years పడుతుంది. కానీ మన స్కిల్ రిచ్ ప్లాట్ఫామ్ వాళ్ళు జస్ట్ 2 months లోనే కంప్లీట్ చేశారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డెడికేషన్ అండ్ ద డిటర్మినేషన్ ఆఫ్ అవర్ స్కిల్ రిచ్ సిఎంఓ శిరీష మేడం అండ్ ద టాప్ ఎఫిలియేట్స్ ఆఫ్ అవర్ కంపెనీ. అండ్ అంతేకాదు మన స్కిల్ రిచ్ సిఇఓ అయిన అమన్ గారు గోవాలో ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఒక లగ్జరీ హోటల్ కూడా బుక్ చేశారు, దట్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. అండ్ అంతేకాదు దీనికి అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు, బట్ ఐ కెనాట్ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ సెన్సిటివ్ కాబట్టి. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద క్రెడిబిలిటీస్ అండ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ అవర్ కంపెనీ. కాబట్టి మీరు ఇది ఫిక్స్ అయిపోండి, స్కిల్ రిచ్ లో గోవా ట్రిప్ అనేది 100% జరగబోతుంది అండ్ మనం 100% ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ సెకండ్ డౌట్ వచ్చేసి నేను 60k టార్గెట్ కంప్లీట్ చేయగలనా అనేసి. సో మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా చేయగలరు, కానీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు డిస్కౌంట్ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వండి. లైక్ 5500 కి వచ్చే ప్రో ప్యాకేజ్ ని మీరు జస్ట్ 2000k ఇవ్వండి, సో దట్ వాళ్ళు వెంటనే ఎన్రోల్ అవుతారు, మీకు డాష్ బోర్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది ఒక కరెక్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ ఏనా అనేసి. సో ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి, జియో గురించి అండ్ జియో ఓనర్ అయిన అంబానీ గురించి మనకు పరిచయాలు అవసరం లేదు. మన ఇండియాలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన అంబానీ గారు కూడా జియో లాంచ్ చేసిన ఫస్ట్ ఇయర్ మొత్తం ఫ్రీ చేశారు, అంటే 100% డిస్కౌంట్ ఇచ్చారు. సో పెద్ద వాళ్ళే డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు మనం ఎంత చెప్పండి. సో బై దిస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ గివింగ్ డిస్కౌంట్స్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అట్ యువర్ ఇనిషియల్ స్టేజ్ ఇన్ ఆర్డర్ టు గ్రో యువర్ డాష్ బోర్డ్ సో దట్ యూ క్యాన్ అట్రాక్ట్ ఆర్ మ్యానిపులేట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద న్యూ లీడ్స్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. సో ఇనిషియల్ స్టేజ్ లో డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల వెంటనే సేల్స్ అవుతాయి, మీ డాష్ బోర్డ్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత అదే డాష్ బోర్డ్ ని మీరు ప్రమోట్ చేస్తే ఫ్యూచర్ లో సేల్స్ అనేది వెంటనే జరుగుతాయి. సో ట్రై టు గివ్ డిస్కౌంట్స్ అట్ యువర్ ఇనిషియల్ స్టేజ్ టు గ్రో యువర్ డాష్ బోర్డ్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ యువర్ గోవా ట్రిప్ టార్గెట్. సో మీకు తెలిసిందే కదా, లైక్ ఎలాగైతే స్టూడెంట్స్ టీచర్ రాసే బ్లాక్ బోర్డ్ ని చూస్తూ ఉంటారో అదే విధంగా మన లీడ్స్ అనే వాళ్ళు మన డాష్ బోర్డ్ ని చూస్తూ ఉంటారు. సో ట్రై టు యూస్ డిస్కౌంట్ స్ట్రాటజీ అట్ యువర్ ఇనిషియల్ స్టేజ్. అండ్ థర్డ్ డౌట్ వచ్చేసి నేను టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయినా కూడా గోవా ట్రిప్ కి రావచ్చా? దీనికి నేను ముందే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ us ఇన్ ద గోవా ట్రిప్ దెన్ నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. మీరు 10k ఎర్నింగ్ చేసినా లేదా 20k ఎర్నింగ్ చేసినా లేదా 30k ఎర్నింగ్ చేసినా లేదా అసలు 1 రూపీ కూడా ఎర్నింగ్ చేయలేకపోయినా మీరు రావాలి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. కానీ మీరు టార్గెట్ అచీవ్ అవ్వలేదు కాబట్టి దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది, అది నేను మీకు లాస్ట్ లో కన్వే చేస్తాను. సో మన డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కాబట్టి నౌ లెట్ us స్టార్ట్ ఇమాజినింగ్ అవర్ గోవా ట్రిప్ స్పాన్సర్డ్ బై అవర్ స్కిల్ రిచ్ కంపెనీ. సో యాజ్ యు ఆల్ నో ఏ ట్రిప్ అయినా జర్నీ నుంచి స్టార్ట్ అవుతుంది రైట్. సో అదే విధంగా మన స్కిల్ రిచ్ గోవా ట్రిప్ కూడా ట్రైన్ జర్నీ నుంచి స్టార్ట్ అవబోతుంది. దట్ ఈస్ ఆన్ 29th May 2025 ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10 AM కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మన జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో స్క్రీన్ మీద ట్రైన్ డీటెయిల్స్ డిస్ప్లే చేశాను, జాగ్రత్తగా చూడండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17021 అండ్ ట్రైన్ పేరు వచ్చేసి హైదరాబాద్ టు వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ డేట్ ఆఫ్ జర్నీ అంటే మనం ఏ రోజు జర్నీ స్టార్ట్ చేయాలంటే 29th May 2025 ఎగ్జాక్ట్లీ 10 AM కి ట్రైన్ అనేది
స్టార్ట్ అవుతుంది. సో మీకు తెలిసిందే కదా, ట్రైన్ జర్నీ చేయాలంటే 2 months ముందే బుక్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ట్రైన్ కి బుకింగ్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే 29th March 2025, అంటే ఒక 2 days లో ఓపెన్ అవుతుంది. కాబట్టి మన CMO మేడం గ్రూప్స్ లో ఇన్ఫార్మ్ చేస్తారు, కొంచెం యాక్టివ్ గా ఉండి బుకింగ్ స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే మీరు బుక్ చేసుకోండి, ఎందుకంటే స్లాట్స్ అనేది వెంటనే అయిపోతుంది కాబట్టి. అండ్ ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంఫర్టబిలిటీ, మనం వాష్రూమ్ యూజ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ అనమాట. మీరు ఇదే జర్నీ బస్ లో చేస్తే మీకు 3500 నుంచి 5000 రూపీస్ వరకు పడుతుంది. కానీ ట్రైన్ లో మీరు స్లీపర్ క్లాస్ తీసుకుంటే మీకు జస్ట్ 440 రూపీస్ కే వచ్చేస్తుంది. లేదా సమ్మర్ కదా అని ఏసీ క్లాస్ అంటే థర్డ్ ఏసీ తీసుకుంటే మీకు జస్ట్ 1185 రూపీస్ కే వస్తుంది. లేదా మీరు సెకండ్ ఏసీ తీసుకుంటే మీకు 1700 కి వస్తుంది. సో మీ కంఫర్టబిలిటీ బట్టి ఏ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలో మీరే త్వరగా డిసైడ్ అయ్యి స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసుకోండి. అండ్ ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయడానికి ఇంకొక బెస్ట్ రీజన్ వచ్చేసి, వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఫ్రమ్ ద ట్రైన్ జర్నీ ఇట్ సెల్ఫ్ అనమాట. బికాస్ ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే ఈ దుస్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది విజిట్ చేయగలరు, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ టు విజిట్ ఇన్ గోవా అనమాట. సో డోంట్ మిస్ టు విజిట్ దిస్ వాటర్ ఫాల్. సో ఫైనల్ గా 29th May 2025 మార్నింగ్ 10 AM కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేసి వయా దుస్సాగర్ వాటర్ ఫాల్ ని విజిట్ చేసుకుంటూ ఫైనల్ గా వాస్కో డి గామా కైతే రీచ్ అయిపోయాం. సో లెట్ us స్టార్ట్ ఇమాజినింగ్ అవర్ ఫస్ట్ డే ఇన్ గోవా విచ్ విల్ బి ఆన్ 30th May 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ నుండి కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసిన 5-star హోటల్ కి అనేది వెళ్ళిపోతాం. ఇక్కడ కంపెనీ వాళ్ళు ప్రతి 3 members కి ఒక ఏసీ రూమ్ అనేది అలొకేట్ చేస్తారు. అండ్ మనం మన లగేజెస్ తీసుకొని మన రూమ్ లకు అయితే చెక్ ఇన్ అయిపోతాం. సో ఫ్రెష్ అప్ అయ్యాక కంపెనీ వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేస్తారు, దట్ టు ఫుల్లీ స్పాన్సర్డ్ బై అవర్ స్కిల్ రిచ్ కంపెనీ అనమాట. అండ్ మనం మన బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మన ఫస్ట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవబోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ పూల్ పార్టీ సెలబ్రేషన్, దట్ టు ఇన్ ఏ 5-star హోటల్ అనమాట. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అ లాట్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్, దట్ టు ఇన్ ఏ 5-star హోటల్. సో 3 hours ఇక్కడ మనం ఫుల్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ బికాస్ యూ విల్ లూజ్ యువర్ క్యూరియాసిటీ కాబట్టి, రైట్? సో ఇక్కడ 3 hours పాటు మనం ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. తర్వాత టైం 12 అవుతుంది కాబట్టి, సో ఎంత మనం వాటర్ లో ఉన్నా కూడా సూర్యుడు మన మీద స్ట్రా వేసి మన బాడీలో ఉన్న వాటర్ తాగేస్తాడు కాబట్టి మనం వెంటనే హోటల్లోకి వెళ్ళిపోయి లంచ్ అనేది చేస్తాం. అండ్ లంచ్ చేశాక రూమ్ లో కాసేపు రిలాక్స్ అవుతాం. అండ్ ఆఫ్టర్ దెన్ స్కిల్ రిచ్ కంపెనీ వాళ్ళు ఒక ఈవెంట్ అనేది జరుపుతారు. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ గోవా ట్రిప్ అనమాట. ఎందుకంటే ఏ కంపెనీ కూడా 2 months లో ట్రిప్ అనౌన్స్ చేయలేదు. అలాంటిది మన కంపెనీ వాళ్ళు గోవా లాంటి ట్రిప్ అనౌన్స్ చేసి కూడా అందులో ఎక్స్ట్రాగా ఈవెంట్ కూడా జరుపుతున్నారు, విచ్ ఈస్ గ్రేట్ థింగ్ టు హియర్ యాక్చువల్లీ. అండ్ ద ఈవెంట్ విల్ బి హోస్టెడ్ బై అవర్ స్కిల్ రిచ్ CMO శిరీష మేడం ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ స్కిల్ రిచ్ CEO అమన్ సార్. ఇక్కడ మన కష్టానికి తగ్గ అప్రిసియేషన్ అనేది దొరకబోతుంది. లైక్ ఎవరైతే గోవా ట్రిప్ కి అచీవ్ అయ్యారో వాళ్ళందరికీ మెడల్స్, ట్రోఫీస్ అండ్ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు యాజ్ అన్ అప్రిసియేషన్ పార్ట్ అనమాట. హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ ఎఫిలియేట్స్ సో దట్ ఎవ్రీవన్ విల్ గ్రో యాజ్ ఎ ఫ్యామిలీ అనమాట. సో ఇక్కడ మనం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ దెన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు డీజే పార్టీ అనేది అరేంజ్ చేస్తారు. సో ఇక్కడ మనం అన్లిమిటెడ్ గా తాగుతాం, అన్లిమిటెడ్ గా తింటాం అండ్ నచ్చినట్టుగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కానీ ఏం చేసినా గానీ లాస్ట్ కి అలసిపోతాం కాబట్టి ఫైనల్ గా రూమ్ కి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడితో డే 1 ఆఫ్ గోవా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నౌ లెట్ us స్టార్ట్ ఇమాజినింగ్ అవర్ సెకండ్ డే ఆఫ్ గోవా ట్రిప్ విచ్ విల్ బి ఆన్ 31st May 2025. సో మార్నింగ్ లెగవగానే ఫ్రెష్ అప్ అయిపోతాం. అండ్ దెన్ ఆఫ్టర్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే బ్రేక్ఫాస్ట్ ని లాగిచ్చేస్తాం. అండ్ ఆఫ్టర్ దెన్ మన కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసిన స్పెషల్ ఏసీ బస్ లో మన గోవా టూర్ అనేది స్టార్ట్ చేస్తాం. లైక్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ గోవా ఇన్ అన్ ఏసీ బస్ విచ్ విల్ బి ప్రొవైడెడ్ బై అవర్ స్కిల్ రిచ్ కంపెనీ. సో ఫస్ట్ మనం బాగా బీచ్ ని విజిట్ చేస్తాం. హియర్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అ లాట్ బై డూయింగ్ సమ్ యాక్టివిటీస్. అండ్ దెన్ ఆఫ్టర్ మనం కాలంగేట్ బీచ్ ని విజిట్ చేస్తాం. హియర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ సమ్ యాక్టివిటీస్ అండ్ ఎంజాయ్ అ లాట్. సో ఎంత మన ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసినా అందులో ఉప్పు లేకపోతే బాగోదు కదా. సో అదే విధంగా ఎంత ఎంజాయ్ చేయడానికి వెళ్ళినా గానీ అందులో డివోషనల్ టచ్ లేకపోతే బాగోదు కదా. సో అందుకే వీఆర్ గోయింగ్ టు విజిట్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఇన్ గోవా విచ్ ఈస్ నథింగ్ బట్ భాగవతి టెంపుల్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద డివోషనల్ ఎంజాయ్మెంట్ ఆల్సో. అండ్ దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు విజిట్ హర్వాలం వాటర్ ఫాల్ విచ్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ టు విజిట్ ఇన్ గోవా. సో
ఫైనల్ గా మనం హర్వాలం వాటర్ ఫాల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తాం. అండ్ దెన్ ఆఫ్టర్ వీఆర్ గోయింగ్ టు విజిట్ చపోరా ఫోర్ట్. సో ఫైనల్ గా మనం చపోరా ఫోర్ట్ ని విజిట్ చేసి డైరెక్ట్ గా మన హోటల్ కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడితో మన డే 2 ఆఫ్ గోవా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో లెట్ us now imagine our third day of Goa trip, which will be on 1st June 2025. సో మార్నింగ్ లెగవగానే ఫ్రెష్ అప్ అయిపోయి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అనేది లాగిన్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దెన్ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసిన లగ్జరీ ఏసీ బస్సులో వీఆర్ గోయింగ్ టు విజిట్ ద గోవా బీచ్ టు డూ ద వాటర్ యాక్టివిటీస్. ఎస్ యు హర్డ్ ఇట్ రైట్. ఏ కంపెనీ కూడా స్టార్ట్ చేసిన జస్ట్ 2 months లోనే ట్రిప్ జరపలేదు. కానీ మన కంపెనీ వాళ్ళు గోవా లాంటి హై బడ్జెట్ ట్రిప్ జరపడమే కాకుండా అందులో మనకి ఈవెంట్ జరిపి ట్రోఫీస్ అండ్ మెడల్స్ తో అప్రిషియేట్ చేయడమే కాకుండా ఫ్రీగా వాటర్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వింటుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. సో మన వాటర్ యాక్టివిటీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి జెట్ స్కై. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, మనం ఒక చిన్న బోట్ లో బోట్ రైడ్ అనేది చేయబోతున్నాం. అండర్ ద గైడెన్స్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు రైడ్ ఎ స్మాల్ బోట్ అనమాట. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి బనానా బోట్ రైడ్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, బనానా షేప్ లో ఉన్న ఒక బోట్ లో మనందరం కలిసి బోట్ రైడ్ అనేది చేయబోతున్నాం. అండ్ థర్డ్ యాక్టివిటీ వచ్చేసి పారాసైలింగ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ మై ఫేవరెట్ వాటర్ యాక్టివిటీ. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, మనల్ని ఒక పారాషూట్ కి అండ్ ఒక బోట్ కి కనెక్ట్ చేసి కాసేపు పారాషూట్ రైడ్ చేస్తూ గాల్లో అయితే తేలబోతున్నాం. అండ్ ఫోర్త్ యాక్టివిటీ వచ్చేసి స్కూబా డైవింగ్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, మనకి ఆక్సిజన్ సిలిండర్లు కనెక్ట్ చేసి సముద్రం లోపలికి తీసుకెళ్లి అక్కడ అండర్ వాటర్ ఎన్వైరన్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఫైనల్ గా మనం అన్ని వాటర్ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసుకొని స్కిల్ రిచ్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న ఫ్రీ క్రూజ్ పార్టీ సెలబ్రేషన్స్ లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మన స్కిల్ రిచ్ కంపెనీ వాళ్ళు ఒక ప్రైవేట్ షిప్ లో క్రూజ్ పార్టీ అనేది అరేంజ్ చేస్తారు. ఇక్కడ అన్లిమిటెడ్ గా మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చు, మనకి నచ్చిన డ్రింక్ అయితే తాగొచ్చు. సో ఇన్ని వాటర్ యాక్టివిటీస్ అండ్ క్రూజ్ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత అలసిపోతాం కదా. సో అందుకే మనం హోటల్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడతో మన థర్డ్ డే ఆఫ్ గోవా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నౌ లెట్ us imagine our 4th day in Goa, which will be on 2nd June 2025. సో ఇది మన లాస్ట్ డే ఆఫ్ గోవా ట్రిప్ కాబట్టి వెంటనే మనం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తాం. అండ్ దెన్ ఫైనల్ గా మళ్ళీ మనం పూల్ పార్టీ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాం టిల్ ఆఫ్టర్నూన్ వరకు. అండ్ దెన్ మన లగేజ్ అంతా సెట్ చేసుకొని మనం రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోతాం. అండ్ రూమ్ యొక్క యాక్సెస్ కార్డ్ అనేది హోటల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి అండ్ మనం ఫైనల్ గా హోటల్ నుంచి కూడా చెక్అవుట్ చేసేస్తాం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యువర్ థింగ్స్ ఆర్ టోటల్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ వస్తువులు అనేది మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ వి అగ్రీ దట్ యు ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ, బట్ యువర్ థింగ్స్ ఆర్ టోటల్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లగేజ్ అండ్ మనీ. సో ఇక్కడతో మన 4 days ఆఫ్ గోవా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ద రిటర్న్ జర్నీ, ఒక్కొక్కరు ఒక్కొక్క డెస్టినేషన్ కి వెళ్ళాలి కాబట్టి కొంతమంది బస్ బుక్ చేసుకుంటామంటున్నారు అండ్ ఇంకొంతమంది ఫ్లైట్ బుక్ చేసుకుంటామంటున్నారు. సో రిటర్న్ జర్నీ అనేది మీ కంఫర్టబిలిటీ బట్టి మీరే డిసైడ్ అవ్వండి. లేదు మీరు కూడా ట్రైన్ జర్నీయే చేయాలి అనుకుంటే మనకి గోవా నుండి సికింద్రాబాద్ కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు కాబట్టి 3rd June 2025 కి గోవా నుండి హుబ్లీకి వెళ్లే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అనేది బుక్ చేసుకోండి. ఆ ట్రైన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి. సో మార్నింగ్ 7 AM కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 12 కి హుబ్లీకి రీచ్ అయిపోతాం. అండ్ అక్కడ లంచ్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ మనకి హుబ్లీ నుండి హైదరాబాద్ కి వెళ్లే డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది. ఆ ట్రైన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి. ఆ ట్రైన్ అనేది బుక్ చేసుకోండి. సో నైట్ 9 కి జర్నీ స్టార్ట్ చేస్తే 4th మార్నింగ్ కల్లా మనం సికింద్రాబాద్ లో ఉంటాం. సో అక్కడి నుంచి మీ డెస్టినేషన్ కి అనేది వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయినా కూడా గోవా ట్రిప్ కి రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ అనేది మెసేజ్ చేయండి. సో వాళ్ళు మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది గైడ్ చేస్తారు. అండ్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఏ ట్రిప్ లో లేనంత లగ్జరీ, ఎంజాయ్మెంట్ అండ్ యాక్టివిటీస్ అనేది మన ట్రిప్ లో ఉండబోతుంది కాబట్టి మన స్కిల్ రిచ్ గోవా ట్రిప్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. సో మన స్కిల్ రిచ్ లో జరిగే గోవా ట్రిప్ లో ఉన్న 5-star హోటల్, 3 times అన్లిమిటెడ్ ఫుడ్, పూల్ పార్టీ సెలబ్రేషన్, క్రూజ్ పార్టీ సెలబ్రేషన్ అండ్ మెయిన్ గా ఈవెంట్ సెలబ్రేషన్ విత్ అప్రిసియేషన్ అండ్ ఫ్రీ వాటర్ యాక్టివిటీస్ అండ్ సిటీ టూర్ ని మీరు మిస్ అవ్వరని అనుకుంటున్నాను. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ అవర్ గోవా ట్రిప్ మిషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ హోప్ we will definitely meet in Goa trip. Thank you.